అండ్ ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది. ఆన్‌లైన్‌లో మనం ఎక్కడ చూసినా కూడా ఈ గ్లాస్ పార్టిషన్స్ అయితే చాలామంది చేయించుకుంటున్నారు. సో, వీళ్ళు కూడా అదే చేయించారు. కొంచెం ట్రెండీ లుక్‌లో ఉంటుందని చెప్పేసి. అండ్ ఈ బెడ్ కూడా స్టోరేజ్ టైప్ బెడ్ ఫ్రెండ్స్ ఇది. అంటే మనం ఏదన్నా దుప్పట్లు గానీ అలాంటివి పెట్టుకోవడం కోసం స్టోరేజ్ అయితే తీసుకున్నారు. స్టోరేజ్ బెడ్స్ ఇవి. అండ్ సెక్యూరిటీకి సీసీ క్యామ్స్ ఇదిగోండి. ఔట్ సైడ్ కూడా ఉంటాయి. అండ్ అట్లాగే ఇక్కడ యూజ్ చేసిన వాల్ మౌంటెడ్ కమోడ్ కూడా జాగ్వార్ కంపెనీకి సంబంధించిందే. ఫ్లోర్ మౌంటెడ్ కాదు, వాల్ మౌంటెడ్ తీసుకున్నారు. మెయింటెనెన్స్‌కి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ బయట సెక్యూరిటీకి సీసీ క్యామ్స్ చూసాం కదా, దాని కంట్రోలింగ్ అంతా మనం చూసుకునేదంతా కూడా ఇక్కడి నుంచే చూసుకోవచ్చు మనం ఈ స్క్రీన్ ద్వారానే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను. మనం దగ్గరుండి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకుంటామో అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఇది. టోటల్గా 3 కట్టారు ఇక్కడ, మొత్తం 3 ఉన్నాయి. ఈ మూడిట్లో పక్కనవి అయితే సేల్ అయిపోయాయి. మిడిల్లో ఉంది చూసారా, ఈ హౌస్ అయితే ఉంది సేల్కి. సెక్యూరిటీకి సీసీ క్యామ్స్ అయితే ఉంటాయి. అండ్ యూజ్ చేసిన లోపల ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడే. నేను చెప్తాను వీడియోలో ఏ ఐటమ్ యూజ్ చేశారు, మోడల్స్ ఎలా వచ్చాయి, ఎక్కడుంది అని అన్నీ కూడా చెప్తాను మొత్తం అంతాని. సో హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. సో స్లైడింగ్ అయితే తీసుకున్నారు గేట్ అనేది. అండ్ ఇది తుప్పు పట్టనే పట్టదు, ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ చూడండి, టోటల్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. టైల్స్ కూడా కాదు, గ్రానైట్తో తీసుకున్నారు. అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు చూడండి వీళ్ళు. అండ్ ఎక్కువ మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. టైల్స్తో కంపేర్ చేసుకుంటే ఫ్లోరింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మిడిల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఫ్రంట్ ఎలివేషన్లో ఈ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది దీనికి. ఎలివేషన్కి మంచి లుక్ అయితే కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మెయిన్ డోర్ టాప్లో చూడండి లైట్స్ యూజ్ చేశారు చూసారా. సీలింగ్లో ఒక 5 లైట్స్ కనపడుతుంది చూడండి, స్పాట్ లైట్స్ అనేవి. అవి యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది ఫ్రంట్ ఇక్కడ. అండ్ సెక్యూరిటీకి సీసీ క్యామ్స్ ఇదిగోండి, అవుట్ సైడ్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఈస్ట్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు వీళ్ళు. ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే వదిలేరు. టోటల్కి ఇదంతా కూడా 3.6 సెంట్స్ అయితే ఉంటుంది. అంటే 176 గజాల కింద చెప్పుకోవచ్చు. అంకణాల కిందకి చెప్పుకున్నట్లయితే 22 అంకణాల ల్యాండ్ ఉంటుంది. కట్టుబడి అనేది పైన కింద కూడా ఉంటుంది. ఇది మెష్ డోరు, టేక్ డోర్ ఇచ్చారు. అండ్ లోపల మెయిన్ డోర్ కూడా టేక్ డోరే. సో ఫ్లోరింగ్ అంతా ఇక్కడ మనకి ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ అంతేకాదు టైల్ యూజ్ చేసిన టైల్ కూడా కొంచెం పెద్ద సైజ్ టైల్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇది బాగా స్పేషియస్గా ఉంటుంది. టైల్ కూడా పెద్దవి యూజ్ చేశారు. అండ్ స్టార్టింగ్ ఇలా మెయిన్ డోర్ తీయగానే పూజా రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇలా వచ్చాం కదా మనం లోపలికి, ఇలా నార్త్ నుంచి ఇలా లోపలికి వస్తాం. రాగానే ఒక పూజా రూమ్ అయితే తీసుకున్నారు. అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కింద ఒక రకంగా ఉంటుంది, పైన ఇంకొక రకంగా అయితే ఉంటుంది. నేను పైన కూడా చూపిస్తాను మీకు. G+1 ఇల్లు ఇది. అండ్ ఫ్యాన్స్ ఇస్తున్నారు, లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే. ఒకసారి పూజా రూమ్ అయితే చూపిస్తాను పదండి. ఇక్కడ గ్లాస్ యూజ్ చేయడం వల్ల లోపల మనకి ఏమున్నాయి ఏంటి అని చెప్పి కొంచెం కనపడుతూ ఉంటాయి. అండ్ లుక్ వైజ్ కూడా బాగుంటుంది. అంటే అంత క్లోజింగ్ టైప్లో కాకుండా బాగా తీసుకున్నారు గ్లాస్ డోర్ అనేది. అండ్ లోపలంతా కూడా టైల్స్ వచ్చేసాయి. జనరల్గా మనం ఒక 4 అడుగుల హైట్ వరకు టైల్స్ చూస్తుంటాం పూజా రూమ్లో. ఇక్కడ అలా కాదు, టోటల్ ఇచ్చేసారు వీళ్ళు. అండ్ ఈ హాల్లో ఇటువైపు చూడండి, ఇది ఈస్ట్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. 2 విండోస్ తీసుకున్నారు. అండ్ మనకి అట్లాగే మనకి ఇక్కడ బ్లైండ్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. అండ్ అది కిచెన్ అది. సో హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి నెల్లూరు అలీపురంలో అయితే ఉంటుంది. మేకలవారి తోట అనే ఏరియా ఉంటుంది. ఆ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన నెల్లూరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. ఒక 4 కిలోమీటర్లు 4.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి డిస్టెన్స్ అనేది. అండ్ ఇందులో ఏంటంటే మనకి మెయిన్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. డైరెక్ట్గా తాగొచ్చు కూడా, వాటర్ అనేది బాగుంటుంది ఏరియాలోనే. సో ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు. అండ్ టాప్లో ఒక మిర్రర్ కూడా వచ్చేసింది. అండ్ కౌంటర్ టైప్ ఇచ్చారు చూడండి. నార్మల్ అలా ప్లెయిన్గా కాకుండా చిన్న కౌంటర్ టైప్ కూడా వచ్చింది ఎంట్రన్స్లో దీనికి. అండ్ కిచెన్లో కూడా ఇచ్చారు చూడండి, ఫ్యాన్ అనేది కిచెన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సపరేట్ ప్లేస్ వదిలేశారు చూడండి అక్కడ. అంతా ఒక ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది. అండ్ క్వాలిటీ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీకు వీడియోలో నార్మల్గా ఉంటుంది కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా నచ్చుతుంది ఇది. అండ్ సీలింగ్లో కూడా మనకి చాలా డీసెంట్గా తీసుకున్నారు లైటింగ్ అనేది.
చిమ్నీ పెట్టుకోవడం కూడా ప్లేస్ ఇదిగోండి ముందుగానే ఇచ్చేసారు. అండ్ ఈ డోర్స్ కూడా స్లైడింగ్ ఇచ్చారు చూడండి, చాలా ఫ్రీగా ఉంది ఓపెన్ చేసుకోవడానికి కూడా. లోపల గ్లాస్ ప్లాట్ఫామ్ యూజ్ చేశారు, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. సో లోపల మొత్తం అన్ని కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఫినిషింగ్ అంతా కూడా మనకి లామినేట్ ఫినిషింగ్ అంతా కూడా ఒక టెక్స్చర్డ్ ప్యాటర్న్తో వచ్చింది. చూడడానికి వుడ్ ఫినిష్ లుక్లో కనబడుతుంది లామినేట్ ఫినిషింగ్ అనేది. అండ్ రైట్ సైడ్ కూడా ఇక్కడ స్టోరేజ్ వచ్చేసింది చూడండి, జస్ట్ అలా వదిలేకుండా స్టోరేజ్ ఎక్కడికక్కడ తీసుకున్నారు వుడ్ వర్క్లోని. ఒకసారి ఆ పక్కన కూడా ఎట్లా ఉంది ఏంటని చూపిస్తాను మీకు. సో మెయిన్ పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 3 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు, 3 2 సేల్ అయిపోయాయి, ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉంది మనకి. టోటల్గా 176 గజాలు ఇది. ఇదంతా కూడా వాష్ ఏరియా, కొంచెం వెలుతురు అనేది రావడం కోసం ఒక విండో కూడా తీసుకున్నారు ఇక్కడ మంచిగానే. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ట్యాప్ పాయింట్ ఇచ్చేసారు ఇక్కడ. అండ్ స్విచ్ బోర్డ్స్ కూడా మనం జనరల్గా చూసుకున్నట్లయితే కనుక జస్ట్ ఏదో వైట్ కలర్లో లేదంటే బ్లాక్ కలర్లో తీసుకుంటారు. ఇక్కడ మనకు చూడండి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా యూజ్ చేశారు, నార్త్ వెస్ట్ అనే కంపెనీవి. సీలింగ్లో యూజ్ చేసిన లైట్స్ చూడండి, కింద టైల్స్లో గ్లేజింగ్ కనబడుతుంది మనకి ఇక్కడ. టైల్స్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మంచి ప్లానింగ్తో అయితే తీసుకున్నారు వీళ్ళు. సో చిన్న జూమర్ టైప్ ఫ్రెండ్స్ ఇది, బ్లూటూత్ టైప్లో కూడా మనకి సాంగ్స్ యూజ్ చేసుకోవచ్చు, అట్లా అయితే వాడచ్చు అది. సో స్టార్టింగ్ నేను మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను చూసుకోండి. ఎగ్జాక్ట్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది బెడ్రూమ్ అనేది. ఫ్రంట్ వార్డ్రోబ్ తీసుకున్నారు, మొత్తం ప్లెయిన్గానే వచ్చేసింది. అండ్ ఇక్కడ సీలింగ్ అనేది జిప్సమ్ అండ్ పీవీసీ రెండు కూడా ఇంక్లూడ్ అయితే వచ్చింది. సో ఫ్యాన్ కూడా ఇచ్చేసారు ఇక్కడ కూడా. ఒకసారి ఇవి కూడా డోర్స్ అని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో బయట మనం ఫ్రంట్ ఎలివేషన్లో చూసిన స్టోన్ కలర్ లుక్లో ఉంది ఇక్కడ లామినేట్ ఫినిషింగ్ అనేది. రూమ్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది, పైన కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుంది. కాకపోతే పైన కొంచెం డిఫరెంట్ ఉంటుంది మోడల్ అనేది, కిందకి పైన మోడల్ మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రెండు కూడా బాగుంటాయి, ఒకదానితో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇది బాగుందంటే అది బాగుందని చెప్పుకోవచ్చు, అంత బాగుంటాయి రెండు కూడా. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది బాత్రూమ్స్లో కూడా. అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఈ ట్యాప్స్ జాగ్వార్ కంపెనీ యూజ్ చేస్తారు వీళ్ళు చూడండి, జాగ్వార్ కంపెనీ ఇవి. అండ్ అట్లాగే ఇక్కడ యూజ్ చేసిన వాల్ మౌంటెడ్ కమోడ్ కూడా జాగ్వార్ కంపెనీకి సంబంధించింది, ఫ్లోర్ మౌంటెడ్ కాదు, వాల్ మౌంటెడ్ తీసుకున్నారు. మెయింటెనెన్స్కి చాలా ఈజీగా అయితే ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అయినా కూడా వీళ్ళు పెట్టారు ఇక్కడ. సో హాల్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన హాల్ అనేది. టీవీ యూనిట్ కానీ సో మంచి ఇంటీరియర్తో ఉండాలి, క్వాలిటీగా ఉండాలి కన్స్ట్రక్షన్ అనేది. అండ్ కింద పైన కూడా మాకు కావాలి ఎవరికైనా రెంట్లకి ఇచ్చుకోవడానికి కానీ, లేదు సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ కానీ తీసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది కూడా పెద్దగానే వచ్చింది. బెడ్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ వదిలేశారు మిడిల్లోనే, ఎగ్జాక్ట్గా మనకి మంచం ఏదైనా వేసుకోవాలంటే మధ్యలో వేసుకోవచ్చు, అటు ఇటు ఏంటంటే కబోర్డ్స్ వచ్చేస్తాయి. సో దానికి తగ్గట్లుగానే 6 feet వెడల్పు వదిలేశారు, ఇది 6.5 feet అయితే ఉంటుంది వెడల్పు అనేది. అండ్ ఇది ఇంకొక బాత్రూమ్, ఇది బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు వీళ్ళు, 22 అంకణాలు వస్తుంది. కట్టుబడి మొత్తం అంతా చూసుకున్నట్లయితే మనకి 44 అంకణాలు అయితే ఉంటుంది. ఇది నెల్లూరు అలీపురం మేకలవారి తోట ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి పైకి వెళ్దాము, పైన కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ ఎలా టోటల్ మొత్తం కింద పైన మొత్తం చూసుకున్నట్లయితే కనుక 1,35,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు, ఫిక్స్డ్ అయితే ఏం కాదు, తగ్గిస్తారు ఇంకాని. సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా కాంటాక్ట్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ పెట్టాము, ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఎప్పుడైతే వద్దాం అనుకుంటున్నారో ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి. చాలామంది ఏంటంటే అప్పుడప్పుడు కాంటాక్ట్ చేసి ఇప్పుడు అవుతుందని చెప్పేసి కూడా విజిట్కి అడుగుతున్నారు. సో మీరు వచ్చే ముందు ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే కనుక కొంచెం చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు. సో రైట్, మనం స్లోగా పైకి వచ్చేసాము. సీలింగ్ ఇక్కడ కూడా చేంజ్ చేశారు చూడండి. అండ్ సీసీ క్యామ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. పైన ఫ్లోర్లో కూడా సెక్యూరిటీకి ఎక్కడ కూడా మనకి ఏమి లేదు, అన్ని చోట్ల చూసుకున్నారు జాగ్రత్తగానే. అండ్ ఇది కూడా టేకే ఇచ్చారు చూడండి, డోర్ అనేది మెయిన్ డోర్ ఇక్కడ కూడా మెష్ డోర్ వచ్చేసింది.
సో ఈ ఏరియా అంతా కూడా మనం ఏంటంటే ఏదైనా చిన్నది వెయిటింగ్ ఏరియా మాదిరిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. కింద పార్కింగ్ వచ్చింది కదా, ఆ పార్కింగ్ ప్లేస్నే వీళ్ళు కొంచెం ఇలా పైన కవర్ చేశారు. అండ్ ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది ఆన్లైన్లో, మనం ఎక్కడ చూసినా కూడా ఈ గ్లాస్ పార్టీషన్స్ అయితే చాలామంది చేయించుకుంటున్నారు. సో వీళ్ళు కూడా అదే చేయించారు, కొంచెం ట్రెండీ లుక్లో ఉంటుందని చెప్పేసి. సో ఇందులో అన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అట్లాంటివి అయితే ఉంటాయి, చిన్న చిన్నవి స్టోన్స్, చాలా బాగుంటుంది ఇది. రెగ్యులర్గా వుడ్ వర్క్తో చేయించుకోకూడదు అనుకున్నట్లయితే ఈ టైప్ గ్లాస్ పార్టీషన్స్ కూడా చేయించుకుంటే ఇంకా మంచి లుక్ అయితే వస్తుంటుంది. అండ్ ఇది హైలైట్ ఫ్రెండ్స్, మనకి కింద దాంతో పోల్చుకుంటే టీవీ యూనిట్ అనేది పైన ఇంకా చాలా బాగుంది. మొత్తం వర్క్ చూడండి, ఎక్కడ కూడా కొంచెం గ్యాప్ కూడా వదలలేదు వాళ్ళు. అండ్ అంతేకాదు పైన కిచెన్ అనేది ఇంకా బాగుంది చూసుకోండి. మొత్తం ఫినిషింగ్ అంతా కూడా గ్లాస్ ఫినిష్ లుక్లో కనబడుతుంది. ఇక్కడ మిర్రర్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. ఇది గ్రే కలర్లో గ్లాసీ, హై గ్లాసీ యూజ్ చేశారు చూడండి. చూడండి మనకి ఫినిషింగ్ అంతా కూడా గ్లాస్ లుక్లోనే ఉంటుంది, యాక్రిలిక్ లుక్లోనే. అండ్ టీవీ యూనిట్ హైలైట్ ఫ్రెండ్స్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనకి తగ్గిందంటూ ఏదైనా ఉంది అంటే పూజా రూమ్ ఒక్కటే, కింద పూజా రూమ్ వచ్చింది, పైన పూజా మందిర్ తీసుకున్నారు వీళ్ళు. సో 3D టైప్లో తీసుకున్నారు. ఇవి చెదలు పట్టడం కానీ, వాటర్ పడడం వల్ల పాడవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. టీవీ బ్యాక్గ్రౌండ్ మీకు అక్కడ యూజ్ చేసిన వైట్ కలర్ షీట్ అనేది. సో ఈ రూమ్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్స్ట్రాగా ఒక బెడ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ టీవీ యూనిట్ కూడా ఎక్స్ట్రాగానే ఇచ్చారు ఇందులో చూడండి. సో వాల్ పెయింటింగ్లో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు. ఈ కలర్ అనేది దేనికైనా కూడా మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్, ఆల్టర్నేటివ్ ఏ కలర్ వేసినా కూడా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ అదే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ కూడా మరీ లైటింగ్ ఎక్కువగా కాకుండా సింపుల్గా ప్రొఫైల్ లైటింగ్ గోల్డ్ కలర్లో తీసుకున్నారు చూడండి. అండ్ ఆ సైడ్ చూడండి ఇక్కడ చిన్న మిర్రర్ కూడా వచ్చేసింది, ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ టేబుల్. ఇది టీవీ యూనిట్ అనేది జస్ట్ ఓన్లీ టీవీ యూనిట్ ఒకటే కాదు, డ్రెస్సింగ్ టేబుల్తో కలిపి వస్తుంది అది. అండ్ ఏదైనా బెడ్ వేసుకుంటే స్విచ్చెస్ కూడా అక్కడే ఇచ్చొచ్చండి పక్కనే, ఈజీగా ఫ్యాన్లో లైట్లు ఆపుకోవచ్చు. అండ్ ఈ బెడ్ కూడా స్టోరేజ్ టైప్ బెడ్ ఫ్రెండ్స్ ఇది. అంటే మనం ఏదైనా దుప్పట్లు కానీ అలాంటివి పెట్టుకోవడం కోసం స్టోరేజ్ అయితే తీసుకున్నారు, స్టోరేజ్ బెడ్స్ ఇవి. సో చూసారు కదా, చాలా సింపుల్గా కూడా మనం పైకి కిందకి అయితే మూవ్ చేయొచ్చు ఇది. అండ్ బాత్రూమ్ ఆల్రెడీ మనం కింద చూసాం కదా, అందుకే చూపించట్లేదు టైం వేస్ట్ చేయకుండానే. డైరెక్ట్ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇది గ్లాస్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేశారు, క్రాకరీ టైప్లోని, లేదు బుక్స్ పెట్టుకోవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇందులో కూడా చూడండి, మనం ఆల్రెడీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసాం, మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇచ్చారు చూడండి, ఒక బెడ్ ఇచ్చారు ఇక్కడని. అండ్ టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా చిన్నది స్టోరేజ్ టైప్, ఏదైనా నోట్బుక్స్ పెట్టుకోవడానికి, ఏదైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడం కోసం బెడ్ పక్కన తీసుకున్నారు అది కూడా. అండ్ ఈ సైడ్ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ అనేది సపరేట్గా చేయించారు ఇక్కడ. ఆ బెడ్లో ఆ రూమ్లో చూసుకున్నట్లయితే కనుక మనకి టీవీ యూనిట్లోనే తీసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ సపరేటు, డ్రెస్సింగ్ టేబుల్ సపరేట్గా చేయించారు ఈ రూమ్లో వీళ్ళు. డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు ఒకవేళ ఎవరికైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్నా, లేదు ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకున్నా, హౌస్ ప్లానింగ్స్ కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే పెట్టాము, చెక్ చేయండి. సో బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మనం యాక్సెసరీస్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం మొత్తం అన్నీ కూడా జస్ట్ అలా గ్లాస్ ఒక్కటే పెట్టేయకుండా మనకి ఐటమ్స్ పెట్టుకోవడం కూడా ఇచ్చేసారు వీళ్ళే. వర్క్ విషయంలో అయితే మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. మనం కట్టుకుంటే ఎంత క్వాలిటీ కట్టుకుంటామో అంత క్వాలిటీకి అయితే కట్టారు. అండ్ బయట సెక్యూరిటీకి సీసీ క్యామ్స్ చూసాం కదా, దాని కంట్రోలింగ్ అంతా మనం చూసుకునేది అంతా కూడా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు మనం ఈ స్క్రీన్ ద్వారానే. సో పదండి ఒకసారి బయటకి అయితే వెళ్దాము, ఒకసారి ఏరియా కూడా ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. సో మీరు వచ్చే ముందు ఒకరోజు ముందు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే సరిపోతుంది, వీడియో కింద ఇచ్చిన నెంబర్కి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాము అనుకున్నట్లయితే కనుక మన ఛానల్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీరు సరిపోతుంది. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా ఏంటి అన్ని కూడా డీటెయిల్స్ మేము చెప్తాము. మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి, వీడియో కింద ఉంటుంది డిస్క్రిప్షన్లోని. సో రైట్ పైకి వచ్చేసాము. అండ్ ట్యాంక్ కూడా జనరల్గా ప్లాస్టిక్ ట్యాంక్ చూస్తాం కదా, అట్లా కాకుండా సిమెంట్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో ఫ్రంట్ 33 ఫీట్ రోడ్ ఇది, డ్రైనేజ్ లైన్స్ ఇలా అన్ని కూడా వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు దీనికి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. అసలు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.